మీరు భీమవరంలో ఉన్నారా? కొత్తగా ఎలక్ట్రిక్ ఆటో కొందాం అనుకుంటున్నారా? ఎక్కువ రేంజ్ కావాలా? ఫాస్ట్ ఛార్జింగ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ప్రస్తుతం నేను భీమవరంలో ఉన్నానండి. ఇక్కడ ఉండి రోడ్డు దగ్గర శ్రీ వెంకట పద్మ ఆటోమోర్ షోరూమ్ దగ్గర అయితే రావడం జరిగింది. వీళ్ళు ఈ మాట ఆటోమోటివ్ షోరూమ్ యొక్క డీలర్స్ అనమాట. సో వీళ్ళ దగ్గర అయితే ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే రెండు అయితే లభిస్తున్నాయి అనమాట. అప్ టు 300 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ ఆటోస్ కూడా వీళ్ళ దగ్గర అయితే అందుబాటులో ఉన్నాయి. దాంతో పాటుగా మీరు ఆఫర్ కింద కొత్తగా ఎలక్ట్రిక్ ఆటో తీసుకుంటే కనుక మీకు 32 ఇంచ్ టీవీని కూడా ఉచితంగా అయితే అందిస్తామని చెప్తున్నారు. మరి ఎలక్ట్రిక్ ఆటో ఏంటి, అలానే ఆఫర్స్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సార్ రాజు గారు నమస్కారం. సార్ రాజు గారు, భీమవరం పరిసర ప్రాంతాల్లో చాలా ఎక్కువ ఎలక్ట్రిక్ ఆటో కంపెనీస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మీరు రీసెంట్ గా ఈ మాట ఆటోమోటివ్ షోరూమ్ ద్వారా కొత్తగా డీలర్షిప్ అయితే ఓపెన్ చేశారు. 2 ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే కస్టమర్స్ కి అందిస్తున్నారు. సో ప్రజెంట్ కస్టమర్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది? ఈ మాట ఆటోమోటివ్ నమ్మకాన్ని ఇక్కడ కస్టమర్స్ సంపాదించుకుంటున్నారు. బ్యాక్ సీల్ లైన్ అని చెప్పి ఎలక్ట్రికల్ వెహికల్ సార్ ఇది. యాక్చువల్గా కస్టమర్లకి మనం ఇప్పుడు దాకా ఇక్కడైతే భీమవరంలో 3 బళ్ళు దాకా ఇచ్చాను నేను. నెక్స్ట్ తాడేపల్లిగూడెం ఇచ్చాం, నెక్స్ట్ తణుకులో ఇచ్చాం. కస్టమర్లు అయితే బాగానే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బండి తీసుకుని కూడా ఛార్జింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఇది. దీని ఫుల్ ఛార్జింగ్ పెట్టేటప్పటికి 6 అవర్స్ పడుతుంది ఇంటికాడ అయితే. ఫాస్ట్ ఛార్జింగ్ అనేది మన దగ్గర కూడా మెషిన్ వచ్చేస్తుంది మన దగ్గర. అది ఒక 45 మినిట్స్లో ఎక్కేస్తుంది ఫాస్ట్ ఛార్జింగ్. చాలా మంచి మైలేజ్ వస్తుంది. ఒక్కొక్క కస్టమర్కి అయితే 200, ఒక కస్టమర్కి 210, 220 కూడా వస్తుంది ఒక్కొక్క కస్టమర్కి. హ్యాపీ ఫీల్ అవుతున్నారు కస్టమర్లు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు సపోజ్ డీజిల్ ఆటోలు ఉన్నాయనుకోండి. సపోజ్ డీజిల్ ఆటోలో ఏంటంటే కంపల్సరీ కస్టమర్ అనేవాడు ఎక్కడికైనా లాంగ్ వెళ్ళాలి, ఒక 200 కిలోమీటర్లకి వెళ్ళాలంటే కంపల్సరీ డీజిల్కి వచ్చేప్పటికి 700, 800 కొట్టించాలి. మనదైతే ఒక 110 రూపాయలు కరెక్ట్గా కాల్స్తుంది అంతే. మన దగ్గర ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చినా కూడా మన దగ్గర అదే ఛార్జ్ తీసుకుంటాం మనం. దానివల్ల ఏంటంటే కస్టమర్ చాలా హ్యాపీ సేవ్ అవుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనీ సేవ్ అవుతారు. సరే, ఇప్పుడు ఆటో సోదరులు కొత్తగా ఎలక్ట్రిక్ ఆటో కొనేటప్పుడు ఫస్ట్ వాళ్ళు ఇబ్బంది పడుతున్న విషయం ఏంటంటే, నాకు సడన్గా ఒక కిరాయి వస్తుంది, బట్ ఆ టైంలో నాకు ఛార్జింగ్ స్టేషన్స్ ఉండట్లేదు, లేదు ఇంటి దగ్గర ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఎక్కువ టైం పెట్టుకోవాలి, మాకు కిరాయిలకి ఇబ్బంది అయిపోతుందని చెప్తున్నారు. వాళ్ళకి మీకు ఎటువంటి సొల్యూషన్ ఇస్తున్నారు? ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారా? అవును సార్, అదే కరెక్టే. కానీ ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్లో మనం పెట్టిన తర్వాత ఫాస్ట్ ఛార్జింగ్స్ లేవు. ఇప్పుడు అన్ని ప్రజెంట్ వచ్చేస్తున్నాయి అన్ని. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే రాజమండ్రిలో ఆల్రెడీ మా బ్రాంచ్ అది రాజమండ్రిలో పెట్టేశారు, కాకినాడలో పెట్టారు. ఇప్పుడు నెక్స్ట్ భీమవరంలో కూడా ఈ నెలాఖరికి పెట్టేస్తున్నారు మా భీమవరంలో. నెక్స్ట్ ఇంకోటి తణుకులో కూడా పెట్టేస్తున్నారు ఈ నెలాఖరికి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు చింతరపతి, అన్నవరం, ఈస్ట్ గోదావరి, అమలాపురం, ఇలా అన్ని చోట్ల మ్యాక్సిమం పెడుతున్నామండి. అవన్నీ వచ్చేటప్పటికి ఏంటంటే కస్టమర్కి ఇంక ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా నాకు తెలిసి అతనికి హ్యాపీగా 100% నమ్మకంతో వెళ్ళిపోవచ్చు. కిరాయి వచ్చినా ఎక్కడికి వచ్చినా ఒకవేళ మినిమం ఛార్జింగ్ ఇంత లేదనుకుంటే సపోజ్ అమలాపురం దాకా తనకు ఛార్జింగ్ వస్తే కనుక అక్కడ మా ఫాస్ట్ ఛార్జింగ్లు ఉంటాయి అమలాపురంలో. అక్కడ వెంటనే పెట్టేస్తారు, 45 మినిట్స్లో ఎక్కేస్తుంది. మళ్ళీ కస్టమర్ వచ్చేయచ్చు యథావిధిగా. మీ షోరూంలో మీరు ఇస్తున్న ఎలక్ట్రిక్ ఆటో మోడల్స్ గురించి చెప్పండి సార్. 4 సార్ ఇది 4 బ్యాక్ సీల్ లైన్. కంపెనీ ఇచ్చింది 250 కిలోమీటర్లు ఛార్జింగ్. కానీ ఏంటంటే మేము చెప్తే మాత్రం కంపల్సరీ కస్టమర్ 220 దాకా వస్తుంది. 220, 210 తగ్గట్లేదు. కస్టమర్ అయితే 100% సేఫ్. ప్యాసింజర్లు ఎక్కించుకుని ప్యాసింజర్లు వచ్చేటప్పటికి మీకు మినిమం 1+4 కదండి. చాలా మటుకు ఏంటంటే యాక్చువల్గా కస్టమర్లు 1+4 అని చెప్పేసి 1+4 ఇటు ఒక ఇక్కడ చెక్ వేసుకుంటారు. ఇక్కడ 4, ఇక్కడ 4, మ్యాక్సిమం ఒక 8% ఎక్కేయచ్చు జాగ్రత్తగా, ఇబ్బంది ఏమి ఉండదు. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అండి. ఇది ఈ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే మామూలుగా అయితే 6 అవర్స్ పడుతుంది మన ఛార్జింగ్. కానీ ఈ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఏంటంటే 45 మినిట్స్లో ఎక్కేస్తుంది. ఈ ఫాస్ట్ ఛార్జింగ్లు కూడా మా దగ్గరే ఉంటాయి. మా షోరూమ్కి వస్తే కంపల్సరీ కనుక కస్టమర్ పెట్టేసుకుని 45 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. అతను ఇబ్బంది ఏమి ఉండదు. సీట్ కింద ఉంటుంది. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేప్పటికి 15 kW అండి. ఇది బ్యాటరీ కెపాసిటీ. మోటార్ వచ్చేప్పటికి దీని బ్యాక్ సైడ్ కింద ఉంటుందండి. ఇది స్పీడ్ ఎంత వెళ్తుందండి? ఇది 50 స్పీడ్ వెళ్తుందండి ఫాస్ట్ వచ్చేప్పటికి. దీనికి వచ్చేప్పటికి మీకు జీపీఎస్ ట్రాకింగ్ దానికోసం సాఫ్ట్వేర్ కూడా ఉంది. అది ఫ్రీగా ఇస్తారా, పేమెంట్ చేయాలా? దీంట్లోనే ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. సపోజ్ ఏంటంటే కస్టమర్ చాలా మంది డ్రైవర్లకి ఇస్తూ ఉంటారు. కస్టమర్లు డ్రైవర్కి ఇచ్చినప్పుడు ఏంటంటే అతను ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అని కాకుండా ఒక్కొక్కసారి అతను ఫోన్లోనే చూసేసుకోవచ్చు. అతను ఎటు వెళ్తున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అనేది. అది కూడా మీకు ఆ వెసులుబాటు కూడా దీంట్లో ఉంది. 4 మెంబర్స్ పెడతా ఉంటారు. ఇక్కడ మనం ఇలా చెక్ వచ్చేస్తుందండి. చెక్ వేసుకుంటారు కస్టమర్లు. చెక్ వేసుకున్నట్టు ఇక్కడ 4 మెంబర్స్ పడతారు. ఇది ఇంకా వెనక్కి జరుపుకోవచ్చు అండి. ఇది ఈ స్పేస్ ఇంకా వెనక్కి జరుపుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది జరుపుకున్న తర్వాతనే ఇక్కడ చెక్ వేసుకుంటారు. చెక్ వేసుకుంటే 100% కస్టమర్లకి హ్యాపీగా ఇక్కడ మెంబర్స్ పడతారు. ఇప్పుడు మీరు రెగ్యులర్గా ఇంటి దగ్గర అయితే 6 అవర్స్ టైం పడుతుంది. ఇంటి దగ్గర అయితే 6 అవర్స్ అండి. మా దగ్గరకు వస్తే 45 మినిట్స్లో మేము ఎక్కిచ్చేస్తాం కస్టమర్కి. ఇక రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా ఇందులో ఉందండి. రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా ఉంది దీనికి. మీకు ఏదంటే మంచి సౌండ్ సిస్టమ్ వస్తుంది. రివర్స్ కానీ మీకు చాలా హెవీ సౌండ్ వస్తూ ఉంటుంది.
మొత్తం చూసుకోవచ్చు, మీరు ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు ఆటో డైరెక్ట్ గా ఈ పైన సాఫ్ట్ రూఫ్ టాప్ తో ఇచ్చేస్తారా లేకపోతే కస్టమర్ తగ్గట్టుగా ఇస్తారా? యాక్చువల్గా ఇలా బిగిచ్చేస్తామండి మేము, ఇలా బిగిచ్చేసి మామూలుగా ఇచ్చేస్తాం. ఒక్కొక్క కస్టమర్లు అయితే పర్మనెంట్ కూడా వేసుకుంటూ ఉంటారు. పర్మనెంట్ కూడా వేసుకునేప్పటికి దానికి కొంచెం కాస్ట్ అవుద్ది. అది బయట వాళ్ళు ఇచ్చేసుకుని వాళ్ళు ఏం చేసుకుంటారు. ఇలా అయితే మేము మామూలుగా అయితే ఒక లుక్ పరంగా కస్టమర్కి ఏంటంటే ఇలా కూడా తిరిగేచ్చు కస్టమర్. యాక్చువల్గా అతను ఏంటంటే ఓవర్ లుక్గా బండి బాగా కొంచెం బాగా హెవీగా అనాలి అని చెప్పేసి వాళ్ళు హ్యాంగ్లర్లు ఇవన్నీ వేసుకుని కట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఆటో మీద మీకు వారంటీ ఎంత ఇస్తున్నారు? వారంటీస్ వచ్చేటప్పటికి బ్యాటరీకి వచ్చి 5 years అండి, నెక్స్ట్ మోటార్కి వచ్చి 5 years, నెక్స్ట్ ఛార్జర్కి కూడా 5 years ఇస్తాం. ఇంకోటి మరి ఎలక్ట్రిక్ ఆటోకి ఏమైనా ఇబ్బందులు వస్తాయి, ఒకవేళ ఆటో తీసుకున్న తర్వాత ఏమైనా సర్వీస్ లాంటి ఇబ్బందులు వస్తే మీరు సర్వీస్ ఎలా ఇస్తున్నారు? యాక్చువల్గా ఏంటంటే సర్వీస్ అంటే మేము కంపల్సరీ మా మెకానిక్ కస్టమర్ ఫోన్ చేయగానే మెకానిక్ మ్యాక్సిమం 1 or 2 hours ఆయన దగ్గర ఉంటారు, స్పాట్లో ఉంటారు కస్టమర్. మా మెకానిక్ వెళ్ళి ఒకవేళ ఇన్ కేస్ మెకానిక్ వచ్చి ఆ సొల్యూషన్ అవ్వట్లే, ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ క్లియర్ అవ్వట్లేదండి కనుక అది మినిమం 1 day ఒక 2 days పట్టేస్తుంది అనుకోండి. 2 days పట్టేస్తే కనుక ఆ నెక్స్ట్ ఈఎంఐ ఉంటుంది కదా కస్టమర్ ఈఎంఐ, అది మేము కట్టేస్తాం, కంపెనీ కట్టేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఆటో ధర ఎంత అండి? 4,82,000 ప్రైస్ వచ్చేటప్పటికి మీకు. దీంట్లో ఇన్సూరెన్స్ 1 year ఇస్తామండి, బ్రేక్ 2 years ఇస్తాం. టోటల్ ఇది ఏంటంటే పర్మిట్ టోటల్ ఆంధ్ర పర్మిట్, ఇది ఆంధ్ర ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఇబ్బంది లేదు, లిమిట్స్ లేవు దీనికి. ఓకే సార్, ఇంకోటి మీరు ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు మీద ఒక ఆఫర్ కూడా ఇస్తామని చెప్తున్నారు, అసలు ఆఫర్స్ ఏంటి అవి? యాక్చువల్గా ఏంటంటే దీంట్లో 32 inches టీవీ ఆఫర్ ఒకటి ఉంది సార్ మనకి. అది ఏంటంటే యాక్చువల్గా అది ఎక్స్చేంజ్ అవ్వచ్చు, డైరెక్ట్ అవ్వచ్చు, దేనికైనా సరే మనం 32 inches టీవీ ఇస్తాం. వేరే అదర్ కంపెనీస్ ఏ ఆటో కంపెనీలు ఏ మోడల్ అయినా సరే మనం ఎక్స్చేంజ్ తీసుకుని మనం వెహికల్ ఇస్తాం. ఎక్స్చేంజ్ బోనస్ ఎంత ఇస్తున్నారు? ఎక్స్చేంజ్ బోనస్ మనకి మ్యాక్సిమం 15,000 ఉంటుంది సార్. న్యూట్రన్ అండి ఇది. న్యూట్రన్ అంటే ఇది యాక్చువల్గా బండి కదలదు మీకు. నెక్స్ట్ బండి కదలాలంటే కనుక కీ ఆన్ చేసి ఇది డీలో పెట్టామనుకోండి, డ్రైవ్ మోడ్ ఇది. ఈ డ్రైవ్ మోడ్లో పెడితేనే బండి కదులుతుంది మీకు, లేకపోతే వేరే ఆప్షన్ లేదు. మనకేంటంటే వేరే అదర్ వెహికల్ లాగా గేర్లు అలాంటివి ఏమో అవసరం దీనికి, జస్ట్ మూమెంట్ ఇస్తే వెళ్ళిపోతుంది బండి. వెహికల్ ఇస్తే జాగ్రత్తగా బ్రేక్ చూసుకోవడం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇందులో మీకు హెవీగా జనాలు ఎక్కించినప్పుడు కొంచెం ఫాస్ట్ కొంచెం ఏమైనా ఎత్తులు వచ్చినప్పుడు ఎత్తులు ఎక్కట్లేదు అనుకోండి, డీలో పెట్టాలి, బూస్టింగ్ అనమాట, బూస్టింగ్ మోడ్ ఇది. ఈ బూస్టింగ్ మోడ్లో పెడితే మీకు బండి కొంచెం ఫాస్ట్గా ఎదరికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేప్పటికి మీకు ఇది రివర్స్ అండి. ఇది రివర్స్ వచ్చేప్పటికి ఈ ఆప్షన్ ఆర్లో పెట్టుకుని రివర్స్ చేసుకోవడం. ఇది ఛార్జింగ్ మోడ్ అండి, ఇది మొత్తం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మనకి. ఎప్పుడైనా సపోజ్ ఫోన్ సేఫ్ సైడ్గా దీనికి బాక్స్ కూడా ఇచ్చారు, దీంట్లో పెట్టేసుకుంటే మనం ఫుల్ ఛార్జింగ్ కూడా అయిపోతుంది మనకి, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. నెక్స్ట్ ఇది ఇక్కడ వచ్చేవాడికి మీకు పర్సంటేజ్ మనకి చూపిస్తూ ఉంటుందండి. మనం ఛార్జింగ్ పెట్టుకుని ఉంటే కంపల్సరీ మనం ఎంత తిరిగాము ఏంటి అనేది పర్సంటేజ్లో చెప్తూ ఉంటుంది. దాని మూమెంట్ని బట్టి మనం మళ్ళీ సపోజ్ ఇక్కడికి ఒక 5-10% వచ్చేసిన వెంటనే ఛార్జింగ్ పెట్టేసుకోవడం బెస్ట్ అండి మీకు. అప్పుడు మొత్తం ఛార్జింగ్ కూడా మీకు 100% మీకు సెట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది డూడో ప్లస్ వెహికల్ అండి. ఇది 18 ఇది. మీకు కస్టమర్లు వచ్చేటికి మినిమం 8 members కూర్చోబెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఆర్టీఓ అప్రూవల్ అది. 300 kilometers కంపెనీ వాళ్ళు ఇచ్చాడు, 300 kilometers కంపెనీ వాళ్ళు ఇచ్చారు. కానీ ఏంటంటే మేము మాత్రం 270 అలా వస్తుంది అంటున్నాం. కంపల్సరీ 100% కస్టమర్లకి 270 కన్ఫర్మ్ గా వస్తుంది, ఇబ్బంది ఏమి లేదు, దాంట్లో డౌట్ లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు ఇది టోటల్ ఆల్ ఆంధ్ర పర్మిట్. ఇది మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు పర్మిట్, ఆంధ్రాలో మొత్తం ఇటు సైడ్ అయినా తిరగేయచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు, ఆపే రైట్స్ ఎవరికి లేవు. ఈ 18 వెహికల్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇది మా డూడో ప్లస్ లోనే మా కంపెనీలోనే ఉంది. 18 అనేది వేరే కంపెనీలో ఎక్కడా లేదు. 18 బండి వెహికల్ వచ్చేటప్పటికి ఆ రైట్స్ కూడా ఎవరికి లేవు, వేరే కంపెనీలో ఎవరికి లేవు, మా కంపెనీకే 18 రూల్స్ అని. ఈ ఎలక్ట్రిక్ ఆటో బ్యాటరీ కెపాసిటీ ఎంత అండి? 20 kilowatts. కానీ ఎలక్ట్రిక్ ఆటోలో మీకు టాప్ స్పీడ్ ఎంత ఇస్తున్నారు? 55. ఈ ఆటో నార్మల్ ఛార్జింగ్ టైం ఎంత, ఫాస్ట్ ఛార్జింగ్ టైం ఎంత? నార్మల్ ఛార్జింగ్ టైం అయితే 7 hours పడుతుంది కంపల్సరీ. మామూలుగా అయితే ఫాస్ట్ ఛార్జింగ్ లో అయితే 75 minutes పడుతుంది. ఈ ఆటో ప్రైస్ ఎంత అండి? 5,35,000 అండి. ఇవి వారంటీ వచ్చేప్పటికి బ్యాటరీ కానీ, మోటార్ కానీ, నెక్స్ట్ ఛార్జర్ కానీ మనం 5 years ఇస్తామండి కంపల్సరీ. 2 vehicles వచ్చేటప్పటికి మనకి బ్యాక్ సీట్ కానీ, నెక్స్ట్ డూడో ప్లస్కి కానీ రెండింటికి 32 inches టీవీ ఆఫర్ ఉందండి. ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది, ఎక్స్చేంజ్ బోనస్ 15,000 ఉంది. ఈ ఆఫర్ మే నెల వరకు ఉంటుంది కంపల్సరీ, మనకి మే నెల వరకు ఉంటుంది. కస్టమర్లు జాగ్రత్తగా చూసుకుని గమనించి 100% ఫాస్ట్గా సపోర్ట్ చేయాలని. సులభంగా ఫైనాన్స్ మనకు అవుతుంది. నెక్స్ట్ మీ పాత బండి ఏమైనా ఉందనుకోండి, అది కూడా తీసుకొచ్చినా మనం మంచి రేటు కడతాం. మంచి రేటు కట్టి మనం బండి కూడా కొత్త బండి తీసుకోవచ్చు. మీకు సివిల్ సపోర్ట్ అన్ని బాగుంటే కనుక 100% మీకు వెహికల్ కంపల్సరీ మేము తక్కువ డౌన్ పేమెంట్తో మీకు వెహికల్ ఇస్తాం. మంచి ఎక్స్చేంజ్ రేట్ కూడా మీ పాత వెహికల్ ఏమైనా ఉంటే దానికి కూడా మంచి ధర కట్టి మేము మీకు కొత్త వెహికల్ ఇస్తాం. కస్టమర్ కంపల్సరీ
ఈ వెహికల్ తీసుకుంటే 100% సేఫ్, మనీ కూడా సేవ్ అవుతారు. ఇబ్బంది ఏమైనా డౌట్స్ లేదు అందులో. మీకు మీ వెహికల్స్ ఏమైనా పాత వెహికల్ ఏమైనా ఎక్స్చేంజ్ ఉన్నా, లేదంటే మీ దగ్గర తక్కువ డౌన్ పేమెంట్ ఏమైనా ఉందంటే కనుక మా దగ్గరికి వచ్చి ఒకసారి మమ్మల్ని అప్రోచ్ అయ్యి మమ్మల్ని కలిస్తే కనుక మీకు వెంటనే మేము ఆ తక్కువ డౌన్ పేమెంట్లో మీకు ఎంత ఫైనాన్స్ చేయగలం, ఎంత బాగుంది, మీ సివిల్ బాగుంటే కనుక 100% మీకు ఫైనాన్స్ చేయించేసి ఆ తక్కువ డౌన్ పేమెంట్లో కూడా మీకు వెహికల్ ఇవ్వడానికి మేము 100% ముందుగా ఉంటాం. ఇబ్బంది ఏమీ లేదు మీకు. ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకుంటే కనుక డీజిల్ వెహికల్ మీద మనకి మినిమం ఒక 10,000 కంపల్సరీ సేఫ్లో ఉంటారు ప్రతి నెల. ఇబ్బంది ఏమి ఉండదు. మనకి ఏంటంటే ఆ ఈఎంఐ అమౌంట్ ఏదైతే ఉందో మనం కడతా ఉంటామో అది కంపల్సరీ అది మీకు డీజిల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. మన దగ్గర అయితే సేఫ్ అవుతారు మీరు. ఆ అమౌంట్ మీకు 100% మీకు సేఫ్గా ఉంటుంది. ఇబ్బంది ఏమి ఉండదు. మన షోరూమ్ వచ్చేప్పటికి ఉండి రోడ్లో ఉందండి. శ్రీ వెంకట పద్మ ఆటో మోర్, టొయోటో వర్మ టొయోటో సర్వీస్ సెంటర్ ఆపోజిట్ ఉంటుంది మనది, తటవర్తి కాంప్లెక్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆటో తీసుకోవాలని ఉంటే కనుక మా షోరూమ్కి రావచ్చు. మా మొబైల్ నెంబర్ చెప్తున్నాను సార్, 9247181256. ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు డైరెక్ట్ షోరూమ్ అయితే ఉండి రోడ్లో ఉంది మంది. ఇబ్బంది ఏం లేదు. మీకు టెస్ట్ రైడ్ కూడా ఇస్తాం. మీకు 100% కంపల్సరీ టెస్ట్ రైడ్లోనే మీరు చెప్పగలరు మంచి బండి నచ్చుతుంది, డ్రైవింగ్ కూడా బాగుంటుంది, అంతా బాగుంటుంది, సపోర్టింగ్ అంతా మేము కంపల్సరీ 100% మీకు సపోర్ట్గా ఉంటాం. సో చూసారు కదండి, ఇది భీమవరంలోని శ్రీ వెంకట పద్మ ఆటోమోర్ షోరూమ్ లో వీళ్ళు ఎటువంటి ఎలక్ట్రిక్ ఆటోస్ ఇస్తున్నారు కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. వీళ్ళు ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటోస్ రెండే చేస్తున్నారు. 250 కిలోమీటర్ ఇచ్చే 4 అవర్ ఎలక్ట్రిక్ ఆటో, అలానే 300 కిలోమీటర్ ఇచ్చే 18 అవర్ ఎలక్ట్రిక్ ఆటో అయితే ఇక్కడైతే అందుబాటులో ఉంది. ఈజీ ఫైనాన్స్ ఆప్షన్స్ ఉన్నాయి, అలానే ఎక్స్చేంజ్ బోనస్ ఇస్తున్నారు. ఎవరైనా ఎలక్ట్రిక్ ఆటో తీసుకుందాం అనుకుంటే మే నెల వరకు కూడా మీకు ఉచితంగా 32 ఇంచ్ టీవీ లభిస్తుంది, అలానే ఎక్స్చేంజ్ బోనస్ కూడా అయితే అందిస్తామని చెప్తున్నారు. ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా భీమవరం పరిసర ప్రాంతాల్లో ఈ మాట ఆటోమోటివ్ షోరూమ్ దగ్గర నుంచి ఎలక్ట్రిక్ ఆటో తీసుకుందాం అనుకోలేదు, వీళ్ళు కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద అందజేస్తాం. మీలో ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తుంది. మీ ఆనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ మీద కనిపించిన నెంబర్ వాట్సాప్ చేయండి, డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కోరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కోరాడు తెలుగు ఛానల్, ఆటోమోటివ్ కోసం ఎంవీ తెలుగు ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ఇచ్చే డ్రైవ్ ఫ్యూచర్.